ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే ప్రేమ అనే ఆయుధం. ప్రేమ అనే ఆయుధం. ఈ లోకంలో చాలా ఆయుధాలు ఉన్నాయి. ప్రతి దేశం కూడా రకరకాల ఆయుధాలు కనిపెడతా ఉన్నాయి. ఈ ఆయుధాల ద్వారా దేశాలను జయించాలని, శత్రు సమూహాలను మట్టుపెట్టాలని వారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఎంతగానో రకరకాల ఆయుధాల కొరకు ఎంతో ప్రయత్నం, ఎంతో రీసెర్చ్కి అవి కనిపెట్టడం కొరకు చాలా డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. కానీ మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ ఆయుధాల వల్ల ఎవరిని మనం జయించలేం, కానీ ప్రేమ అనే ఆయుధం ద్వారా ఏదైనా మనము జయించగలుగుతాం. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోక ప్రేమల ద్వారా దేన్ని మనం జయించలేం, కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ, ప్రభు ప్రేమ ద్వారా అదొక ఆయుధంగా మనం జయించగలుగుతాం. మరి యెషయా గ్రంథం 54:17 ఒకసారి చూడండి. ఒక మాట ఉంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే మనకి విరోధంగా చాలా ఆయుధాలు అపవాదిగాడు వేస్తూ ఉంటాడు. అందుకే మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 ఏమనుందంటే, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తి. అంటే దుష్టుడు మన మీద ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు? అగ్నిబాణం వేస్తూ ఉంటాడు. అపవాదిగాడు రకరకాల అగ్నిబాణాలు మన మీద వేస్తూ ఉంటాడు. వాడు ఇక్కడ అంటే నీ మీద ఏ ఆయుధం, ఇక్కడ ఏమనుంది యెషయాలో మనం చదివాం, ఏమని రాస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధలు. సాతానుగాడు మన శరీరం మీద రకరకాల ఆయుధాలు వేస్తూ ఉంటాడు. వాడు అగ్ని బాణాలు. ఒక్కోసారి మానసిక ఒత్తిడి, ఒక్కోసారి తెలియని వేదన, నిరుత్సాహము, దిగులు, నన్నెవరూ ప్రేమించట్లేదు, నన్నెవరూ లెక్క చేయట్లేదు, లేకపోతే నాకెవరూ లేరు, ఇట్లాంటి రకరకాల బాణాలు మన మీద ఏం చేస్తుంటాడు? వాడు వేస్తూ. వాడు ఎన్ని బాణాలు వేసినా ఒక్కోసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మన మీద ప్రేరేపించి అనేక గొడవలు చేయడానికి, మనల్ని వీధిలోకి లాగటానికి, మనల్ని కూడా ఆ యొక్క గొడవల్లో ఇన్వాల్వ్ చేయడానికి సాతానుగాడు చాలా కుయుక్తి పన్నుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం తెలివిగా ఏం చేయాలో తెలుసా? వాడు ఉపయోగించే ఆయుధాలు, ఈ లోక సంబంధమైన ఆయుధాలతో వాటిని మనం జయించలేము, కానీ ప్రేమ అనే ఆయుధంతోనే, దేవుడు మనకిచ్చిన ప్రేమ అనే ఆయుధంతో మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. ఒకసారి మీరు యేసు ప్రభు వారిని గమనిస్తే ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన అందరినీ ప్రేమించాడు. మనకు తెలిసిన వాక్యం ఏంటి? దేవుడు లోకమును ఎంతో లోకం అంటే లోకంలో ఉన్న వాటిని కాదు, లోకంలో ఉన్న మనుష్యులను ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసుకున్న వారందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు. ప్రతి పాపిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. పాపాన్ని ద్వేషిస్తున్నాడు, కానీ పాపిని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయనకి నచ్చందేంటి? వాడిలో ఉన్న పాపమే. కానీ వాడు నచ్చుతాడు. ఎందుకంటే వాడిని చూడగానే ఆయన స్వరూపము, ఆయన పోలిక కనబడుతూ ఉంది కాబట్టి వాడు ఖచ్చితంగా అందరినీ ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళను కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ మార్పు లేనిది, అగాపే ప్రేమ. అంటే ఏదో చేస్తే ప్రేమించేది కాదు, నువ్వు ఎలాగున్నావో అలాగే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆ ప్రేమ అనే ఆయుధం మనం ధరించుకోవాలి. ఈ లోకంలో ఎవరిని జయించాలన్నా, శత్రువును జయించాలన్నా, లేకపోతే ఎటువంటి పరిస్థితులైనా నువ్వు జయించాలన్నా, ఖచ్చితంగా ప్రభు నమ్ముకున్న తరువాత నీలో ఆ ప్రేమ అనే ఆయుధంతోనే ప్రతి శత్రువు యొక్క తంత్రాలను నువ్వు జయించగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇట్లాంటి స్టేట్మెంట్లు మీరు ఇస్తున్నారు, మా ఇంట్లో మా భర్త బాగా తాగుతాడు, ఆయన ప్రేమించమంటారా? నా పిల్లలు నన్ను మర్యాద ఇవ్వకుండా మాట్లాడతారా, వాళ్ళని ప్రేమించమంటారా?
లేకపోతే నా భర్త సరిగ్గా సంపాదించడు, లేకపోతే చాలా సోమరిగా ఉంటాడు, ఆయన్ని ప్రేమించమంటారా? ఆయనకి మంచిగా భోజనం పెట్టమంటారా? ఆయన మంచిగా అన్నీ చేయమంటారా? ఏం మాట్లాడొద్దు అంటారా? ప్రేమ చూపించారంటే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? అవుననే చెప్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. దానికి మీకు ఉదాహరణ చెప్పాలి అంటే చాలా బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు ఉదాహరణగా ఒకటి చెప్పొచ్చా చెప్పకూడదా? తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి ఏం చేశాడు? తండ్రిని విడిచిపెట్టి తండ్రికి అవిధేయతగా, వాళ్ళకున్న సమాజంలో ఆ యూదులలో ఎవ్వరు కూడా తండ్రికి వ్యతిరేకంగా చేయకూడదు, ఆస్తులను అడగకూడదు. అలాంటి సమయంలో తండ్రిని వ్యతిరేకించి తనకు కావలసిన వాటా అంతా తీసుకుని వెళ్ళి చెడు స్నేహాల్లో మొత్తం డబ్బంతా ఖర్చు పెట్టాడు. డబ్బులు ఉన్నప్పుడు బాగా స్నేహితులు ఉంటారు, బాగా ప్రేమిస్తారు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ వాళ్ళే, నీ దగ్గర ఏమీ లేనప్పుడు తిన్నవాళ్ళు కూడా నీ వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు మన జీవితాల్లో మనకు తెలుసు అది. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు, మన ఆరోగ్యం తగ్గిన తర్వాత మనం పట్టించుకునే నాదుడే ఎవరు కూడా ఉండరు. నిన్న ఒక యూట్యూబ్లో చూశాను, ఆస్ట్రేలియాలో జీవించాడు. ఆస్ట్రేలియాలో ఆయనకి ఇల్లుంది, అమెరికాలో 4 ఏళ్ళు ఉన్నాడు, కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు డబ్బు ఉంటే సరిపోద్ది అనుకుంటారు, డబ్బు ఉంటే ఏదైనా చేయగలం అనుకుంటారు, డబ్బు ఉంటే కొంచెం అన్నాన్ని కొనుక్కుంటావు, కానీ నీకు కావలసిన తోడు నువ్వు కొనుక్కో. ఇంకోటి చూశాను, ఇలా ఒంటరిగా ఉన్న 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకు కూడా వివాహాలు చేస్తున్నారంట, తోడు నీడగా ఉండడం కొరకు. వాళ్ళు ఇష్టపడితే ఒకవేళ తోడు కావాలి, ఇట్లాగా వృద్ధాశ్రమంలో ఉండి వాళ్ళు బాగానే ఉండి ఆరోగ్యంగా ఉండి వాళ్ళు కొంతకాలం జీవించగలుగుతారంటే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇష్టపడి ఉంటాను కలిసి అంటే వాళ్ళకి ఇద్దరు వాళ్ళ యొక్క అంగీకారంతో వాళ్ళకి ఆ వయసులో కూడా వివాహం చేసి వాళ్ళకి తోడు నీడగా వాళ్ళిద్దరు కలిసి ఉండే విధంగా చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఈ లోక సంబంధమైన ఆయుధాలతో, ఈ లోక సంబంధమైన కోపాలతో, ఈ లోక సంబంధమైన ద్వేషాలతో, ఈ లోక సంబంధమైన ద్వేష భావంతో ఎవరిని నువ్వు జయించలేవు, కానీ దేవుడు మనకిచ్చిన ప్రేమ అనే ఆయుధంతో అందరినీ జయించగలుగుతాం. చూడండి, ప్రేమ ఎంత గొప్పదో మీకు నేను చూపిస్తాను. అందరూ కూడా ఇక్కడికి రండి, పరమగీతాల్లోకి రండి. పరమగీతాలు 8వ అధ్యాయం 7వ వచనం. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయ జాలవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వింటున్నారా? వినండి. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదంట. సముద్రాలు కూడా ప్రేమను ఆపలేవంట, ప్రేమను ఆర్పలేవంట. ప్రేమ చాలా బలమైంది. దేవుని చేత రక్షింపబడిన బిడ్డ, నేను మీకు చెప్పాను, శరీరము ప్రాణము ఆత్మలో చెప్పాను. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో నీ ఆత్మ రక్షించబడింది. ఎవడైనా క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము. రక్షణ పొందగానే నీ ఆత్మ ఏమైపోయింది? ఒక నూతన సృష్టిగా మార్చబడింది. ఆ నూతన సృష్టిలో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి నీలో దేవుని ఆత్మ ఉంటే ఖచ్చితంగా నువ్వు అనేకుల్ని ప్రేమించగలిగిన వాడుగా దానివిగా ఉంటావు. కాబట్టి ప్రేమ అనే ఆయుధం ద్వారానే మనం ఏదైనా చెల్లింది. ఒక పిల్లోడిని నువ్వు సంపాదించాలా, నీ పిల్లవాడిని నువ్వు మార్చాలన్నా, నీ భర్తను నువ్వు మార్చాలన్నా, నీ కుటుంబాన్ని నువ్వు మార్చాలన్నా నీలో ఏముండాలో తెలుసా? ద్వేషము వల్ల నీ కుటుంబాన్ని నువ్వు కట్టలేవు. వాళ్ళను అసహించుకోవడం ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. వారిని ప్రేమించడం ద్వారానే నీ కుటుంబానికి. ఎందుకో తెలుసా? ఆ ద్వేషము, ఆ అసూయ, వాళ్ళ చేసే పనులన్నీ కూడా నీలో ఉన్న ప్రేమను ఆర్పజాలవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలో తెలుసా? ఒకరినొకరు మనం ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు భరించాలి, ఇంకా వాక్యాలు మీకు చూపిస్తాను. ప్రేమ కలిగి ఉండాలి. ఇంకో మాట చూడండి, అదే
అదే పరమగీతాల్లో 8:6 ఏముందో చూడండి. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దానిని జ్వాలలు అగ్ని జ్వాల సమయము, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము. సరే, ఎదరు ఫస్ట్ మాట తీసుకుందాం. ప్రేమ మరణమంతా బలమైనది. ప్రేమ ఎలాంటిదంట? మరణమంతా. మరణం ఎంత బలమైంది. ఒక మనిషి మన కుటుంబంలోంచి వెళ్ళిపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. ఆ కుట్టి యజమానుడు వెళ్ళిపోయాడు, ఆ కుటుంబం చిన్న. అది ఏమండి, ఈ వెళ్ళిపోయింది అందరికీ తెలియదు. అది ఎవరైతే కోల్పోయారో వాళ్ళకే ఆ రుచి తీపి తెలుసు. చాలామంది అనుకుంటారు, బయట నుంచి చెప్తారు సలహాలు, వాళ్ళకి తెలియదు. అట్లని చెప్పి మనం దాంట్లోనే ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ దాని యొక్క మరణం యొక్క బలం ఎలాంటిదో తెలుసా? మరణం చాలా బలమైంది, కానీ ప్రేమ ఎలాంటిది తెలుసా? దానికన్నా బలమైందట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి అటువంటి ప్రేమతో మనం నింపబడిన వారుగా ఉండాలి. దేవుని చేతను రక్షించబడిన బిడ్డవు నువ్వు. నీలో ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, నీలో ఈర్ష్య పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసి, ఇక్కడ ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త భార్యలోంచి వచ్చిన భాగం అంతే కదా. ఆదాములోంచి ఒక ఎముకను తీసి ఆయన ఏం చేశాడు? ఒక అవ్వమ్మను చేసి తీసుకురాగానే ఆయన ఏం చేశాడు? నువ్వు నరుల్లోంచి తీయబడ్డావు కనుక నువ్వేమవుతావు? నారి అని చెప్పి పెట్టి ఇద్దరు, వాళ్ళిద్దరూ ఒక శరీరమే, రెండు శరీరాలు కాదు. అలాగే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? సంఘానికి శిరస్సు ఎలాగ దేవుడై ఉన్నాడో, ప్రభు అయి ఉన్నాడో, అలాగే భార్యకు శిరస్సు ఏమై ఉన్నాడు? భర్త శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఈ శరీరంలోనే ఈర్ష్యలు ఉన్నాయి అనుకోండి, ఎలా ఆ శరీరం పైకి వస్తుంది? ఇద్దరు ఒక భాగమేగా, ఇద్దరు రెండు కాదు కదా. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్య ఉండడానికి వీల్లేదు. ఆ కుటుంబం పైకి రావాలి అంటే, ఆ కుటుంబం ఫలభరితంగా ఉండాలి అంటే, ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ, ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళ మాట వినకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఆ కుటుంబ వ్యవస్థ ఏమైపోద్దో తెలుసా? పాడైపోద్ది. ఎందుకో తెలుసా? అక్కడ ప్రేమ లేదు, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది. అక్కడ ఎవడున్నాడో తెలుసా? దెయ్యంగాడు ఉన్నాడు, సాతానుగాడు ఉన్నాడు. కాబట్టి ఆ కుటుంబం ఖచ్చితంగా పాడైపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన నువ్వు ఎటువంటి శ్రమల గుండా వెళుతున్నా నీలో ఉన్న ప్రేమ వాటన్నిటిని జయించగలుగుతుంది. ప్రేమ మరణాన్ని జయించగలుగుతుంది. ప్రేమ పాతాళాన్ని జయించగలుగుతుంది. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? సముద్ర అగాధ జలాలను కూడా ఆర్పలేదు వాటికి. అంటే నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఆయుధం కూడా ప్రేమ ఆయుధం ముందు పంచాయుధం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఇంకొక మాట చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఈరోజు కుటుంబంలో అయినా బయట గొడవలు పెట్టేది ఎవరు? దేవుడా? సాతానుగాడు ఆడు భయంకరంగా బాణాలు వేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆర్పాలి అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వ్యతిరేకంగా వెళ్ళటం కాదు, కానీ ఎవరైతే నిన్ను తిడుతున్నారో వాళ్ళని నువ్వేం చేయాలి? ఎక్కువగా ప్రేమించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. వాళ్ళకే నువ్వు పెట్టాలి. నీ ప్రేమ వాళ్ళకు కనపడాలి. చరిత్రలో రుజువు చేయబడింది. గొప్ప గొప్ప సేవకులు వారి భార్య చూపించిన ప్రేమకి వారు తాగుళ్ళు వదిలి మారిపోయి భార్యతో కలిసి మందిరానికి వచ్చిన పరిస్థితులు, సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నా భార్య చూపించిన ప్రేమే నన్ను బ్రతికించిందని చెప్పేవాళ్ళు ఎన్నో సాక్ష్యాలు, కోట్ల కొద్ది సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక శత్రువుని జయించాలంటే ఈ లోక సంబంధమైన ఆయుధాలు నువ్వు ధరించడం కాదు, మాటల ఆయుధాలు కాదు, ఈర్ష్య ఆయుధం కాదు, అసూయతో కాదు. నువ్వు ఎలా జయించాలో తెలుసా? ప్రేమ అనే ఆయుధంతో నువ్వు జయించాలి. జయిస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి.
కొలస్సీలు రాసిన పత్రిక 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు, అందరు చెప్పండి, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం ధరించుకోవాలంటే, దేనికి? నువ్వు పరిపూర్ణుడిగా మారాలి అంటే పరిపూర్ణతకు అనుబంధమైన, నిన్ను పరిపూర్ణతలోకి నడిపించేది ఏంటో తెలుసా? ప్రేమ. దేవుని ప్రేమ. దేవుని చేతను రక్షింపబడిన తరువాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తరువాత నీలోంచి ఏమి రావాలో తెలుసా? దేవుని ప్రేమే అంటారు కదా. నా గిన్నె నిండి పొర్లి పారాలంటారు కదా. ఏమి నిండి పొర్లి పారాలి? నీలో ప్రేమ పొర్లి పారాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ పొందారు. వాళ్ళలో చిన్న దానికి కూడా కైమని లేచిపోతుంటారు. ఏమన్నా అన్నం తిన్నావా అని అడిగామా అయిపోయిందే వాళ్ళు. అంటే నేను తినకూడదా? అంటే వండిన దాన్ని నేను తినకూడదా? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నన్ను వెళ్ళిపోమనా నీ అర్థం? నేను తిన్నావా అన్నందుకు ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొంతమందికి చాలా షార్ట్ టెంపర్ అంటారు దానికి. కోపపడాలి పిల్లల మీద అయినా ఏదైనా కోపం. కానీ పాపం మాత్రం, ఆ కోపంలో పాపం ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ కోపం పొద్దునొచ్చినా సాయంత్రంకి ఏమైపోవాలి? అది సమాప్తమైపోవాలి. ఎందుకంటే కోపం కన్నా నీలో ఏముందో తెలుసా? ప్రేమ. అందరూ అన్నారు నా గిన్నె నిండి పొర్లిపారి. ఏం పొర్లి పారాలి? ప్రేమ. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? చాలా మంచి మాట చూపిస్తా చూడండి. 1 కొరింథీయులు 13:13 చూడండి ఒకసారి. 1 కొరింథీయులు 13:13 ఏముందో? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది, చెప్పండి గట్టిగా, ఏమిటి శ్రేష్టమైనది? ఏంటంట? నిన్ను సంపూర్ణంగా చేసేది ఏంటంట? మరణం కంటే బలమైనది ఏంటంట? కాబట్టి మనకిచ్చిన ఆయుధం ఏంటి చెప్పండి? ప్రేమ అనే ఆయుధం. కొంతమందికి ఈ మాట చెప్తుంటే, పాస్టర్ గారు నేను వెళుతున్న బాధ మీకు తెలుసా? నిజంగా మీరుంటే నేనన్నా ఇంకా భోజనం పెడతాగా, మీరు ఎందుకు కొడతారేమో అంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తిరిగి వస్తే తండ్రి ఒక్క మాట అడగల. ఆ కుమారుడు అన్నాడు, నానా నేను నీకు కుమారుడుగా అనిపించుట కొనుట కంటే నీ పనివాళ్ళు ఒక పనివానుగా అని చెప్పి డిసైడ్ అయి వచ్చాడు మనోడు. కానీ కొడుకు ఒక అడుగు వేస్తుంటే తండ్రి 10 అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళి కౌగలించుకుని మురికోడిని ఎన్ని రోజులైందో స్నానం చేసి, ఆ ప్రయాణం ఎంత ప్రయాణమో తెలియదు, ఏం వాసన వస్తుందో తెలియదు, ఏమీ లెక్క చేయలేదు. ఆ ప్రేమ చూసారా? మొదటి ఏ ప్రేమ ఉందో అదే ప్రేమతో ఆయన కౌగిలించుకుని తీసుకెళ్ళి భోజనం పెట్టి అందరికీ చేసి పోగొట్టుకున్న స్థితిని మళ్ళీ ఉంగరము, చెప్పులు, వస్త్రాలు ఏ స్థాయి. నువ్వు పనివాడు కాదు నాన్న, నువ్వెవరో తెలుసా? నా కుమారుడివే. ఒకవేళ నన్ను దూరం వెళ్ళినంత మాత్రం నా ప్రేమ చచ్చిపోలేదు. నువ్వు ఎప్పటికీ నువ్వు నా కుమారుడివే రా అని చెప్పి కుమారుడు స్థానాన్ని మళ్ళీ ఏం చేశాడో తెలుసా? దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. నిన్ను తిడుతున్నారా? ద్వేషించుమాక, వాళ్ళని ప్రేమించు. నిన్ను బాగా ఇష్టం వచ్చి మాటలంటున్నారా? మాటకు మాట కొట్టమాక. మాటకు మాట కొట్టామనుకో ఆఖరికి నిన్ను కొడతారేమో. కాబట్టి వద్దు, అలా వద్దు. ప్రేమించి. పర్లేదు దేవా, స్తోత్రం నాయన, నీ ప్రేమ నాలో ఉంది. ఆయన తిడుతుంటే నాకు చిన్నపిల్లడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆయన తిడుతుంటే నాకు కొట్టి. కొంతమంది అంటారు అమ్మో ఆ తిట్లు తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోగలవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీలో ఉన్న ప్రేమ తట్టుకునే శక్తి ఇస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఆత్మ నాశనం అవ్వడానికి వీల్లేదు, ఆత్మ నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. ఆత్మను సంపాదించే బాధ్యత నీకు ఇచ్చాడు. ఆత్మను ఏ విధంగా అయినా నువ్వు పట్టాలి. ఎలా పట్టాలి తెలుసా? మానవతో కూడిన మానవ బుద్ధిలో ఉన్న ఆయుధాలు ఉపయోగించి అన్నం పెట్టకుండా, డబ్బులు ఇవ్వకుండా, ఏదో శాసించే బెల్టులతో కొట్టి, అది కొట్టి, ఇది కొట్టి లాక్కు రావాలని నువ్వు ప్రయత్నిస్తే అది నీ వల్ల కాదు, ఇంకా వ్యతిరేకం అయిపోతాడేమో. కానీ నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీలో పొంగి పొర్లుతున్న ఆ ప్రేమ చేత, మరణము కన్నా బలమైన ఆ ప్రేమ చేత, సంపూర్ణం చేసే ఆ ప్రేమ చేత వారిని నువ్వు జయించాలి. ఒకప్పుడు వాళ్ళు నిలబడి ఏం చెప్తారో తెలుసా?
నేను నా తల్లిదండ్రులకి ఎంత వ్యతిరేకంగా ఉంటే నా తల్లి నన్ను ఎంతో ప్రేమించింది. ఆ ప్రేమకే నేను మారిపోయాను. నిజంగా తల్లి ప్రేమించకపోతే నా పరిస్థితి ఏమైపోయిందో. నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించేవాడు, ఎంత వ్యతిరేకంగా ఉండేవాడిని, ఎంత అలక్ష్యంగా ఉండేవాడిని, ఏది చెప్పినా వినేవాడిని కాదు. అయినా కానీ నా తండ్రి నన్ను ప్రేమిస్తానో ఉన్నాడు. ఆ ప్రేమే నన్ను ఏం చేసిందో తెలుసా? ఈరోజు నన్ను ఈ స్థితిలో పెట్టిందనే సాక్ష్యము ప్రేమ ఇప్పించగలుగుతుంది. దేనికి స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ స్వభావం నీలో ఉండాలి. కొంతమందికి ఎప్పుడు ద్వేష స్వభావం, అసూయ స్వభావం, ఎప్పుడు ఒకరు బయటకు వస్తే పైకి వస్తే ఓర్చుకోలేని స్వభావం. అలా ఉండటానికి వీల్లేదు. వాళ్ళు నీ సహోదరులే, వాళ్ళు దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు అనుకోవాలి. అయ్యో వాళ్ళని ఆశీర్వదించాడా, నన్ను ఆశీర్వదిస్తాడు. అయ్యో వాళ్ళకి కార్యం చేశాడంటే నెక్స్ట్ నేనే అన్నట్లుగా వెళ్ళాలి. కానీ ప్రేమించలేని స్వభావంలో ప్రేమనే ఆయుధంతోనే ఈ లోకంలో ఏదైనా మనము జయించగలుగుతాం. దేనికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. ప్రియులారా, మనము ఒకడినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. వింటున్నారా అందరు కూడా? చెప్పండి అందరు కూడా. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. రక్షింపబడ్డావంటే ఖచ్చితంగా నీలో ఏం ఉండాలి? దేవుడు నీలో ఉన్నాడంటే నీలో ఏం కనబడాలి? దెయ్యం నీలో ఉన్నాడంటే నీలో ఏం కనబడుతుంది? ఈర్ష్య, అసూయ, ద్వేషం, పిసినారితనం. అన్నీ నాకే, నేనే తినాలి, ఎవ్వరికి పెట్టకూడదు. ప్రభువు కూడా అలా అనుకుంటే ఆయన శరీరం నీకు ఇచ్చేవాడా? ఆయన రక్తం నీకు ఇచ్చేవాడా? ఆయన ప్రాణం నీకు ఇచ్చేవాడా? నీ కొరకే కదా. మనం ఎలా తయారవ్వాలో తెలుసా? ఆయన యొక్క శిష్యులుగా నీలో ఏమండి ఆత్మలో ప్రభువు ఉంటే శరీరంలో కూడా కనపడాలి కదా అవన్నీ. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఆత్మ ఊరికి ఆదివారం వచ్చినప్పుడు స్తోత్రం 2 పాటలు కాక అలా ఎంతకాలం చేసిన ఉపయోగం లేదు. నీలోంచి ఏం కనబడాలో తెలుసా? ఆ ప్రేమ ప్రవహించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అందరు రాళ్లతో కొట్టన్నారు. ప్రభు ప్రేమ ఏం చేసిందో తెలుసా? ఆమెను క్షమించమ్మా, ఇంకెప్పుడు చేయొద్దంటే ఆమె ఇంకెప్పుడు చేయలేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ మనుషులను మార్చేస్తుంది, ప్రేమ భర్తలను మార్చేస్తుంది, ప్రేమ భార్యలను మార్చేస్తుంది, ప్రేమ పిల్లలను మార్చేస్తుంది. ప్రేమ మరణము కన్నా బలమైందంట. ప్రేమ జ్వాలలను అగాధ సముద్రాలు కూడా ఆర్పలేవంట. ఏది కూడా దాన్ని నిలపలేదు. కాబట్టి మనం ఎలాగుండాలో తెలుసా? ప్రేమనే ఆయుధాన్ని ధరించుకుని అనేకులను జయించే వరకు ఉండాలి. చాలామంది పాస్టర్ గారు ప్రేమ అంటున్నారు కాబట్టి నేను ప్రేమని ఆయుధాన్ని జయించి మా బాయ్ ఫ్రెండ్ని జయిస్తాను అనుకుంటున్నారు ఏంటి? పాపం యవనస్తులు పాస్టర్ గారు చెప్పారా ప్రేమను ఆయుధం అన్నారు. అది ధరించుకుని మా బాయ్ ఫ్రెండ్ని జయిస్తారు. ఆడు జయించడం కాదు, ప్రభు చిత్తంలో లేకుండా ఏది నీకు వచ్చినా అది నీకు నష్టమే. గుర్తుపెట్టుకోండి. వివాహం అయినా ఏదైనా కానీ ప్రభు చిత్తంలో ఏది లేకుండా నువ్వు సంపాదించుకున్నా ఏది చేసినా నష్టమే. వివాహమైనా అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే ప్రతీది ప్రభు. నన్ను అడుగకయ్యే మీరు ఏం చేస్తారు? నేను చెప్తున్నాను, ప్రభు మీ పట్ల మంచి గొప్ప ప్రణాళిక ఉంది. హీ విల్ గివ్ యూ బెస్ట్ ఫర్ యూ. ఆ బెస్ట్ కొరకే మీరు ఎదురు చూడాలి. అంతేగాని మన సొంత పెత్తనాలు, సొంత నిర్ణయాలు చేసుకుంటే లాస్ట్కి మీ బ్రతుకులు చిందరవందరైపోతాయి. తల్లిదండ్రులకి, సంఘానికి, అందరికి కూడా అవమానకరంగా అయిపోతాయి. కాబట్టి ప్రతిదీ ప్రభు చిత్తంలో నడవడం ఎంతో మంచిది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాయా, నన్ను నిర్మించిన వాడు నీవే, నా పట్ల నీ ప్రణాళిక ఏంటని అడిగితే ప్రభు నీకు కావలసినవన్నీ కూడా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదిగో ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, యాలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. చూసారా? ప్రేమించు ప్రతివాడు అంటే ఏం చేస్తాడంట? దేవుని మూలముగా.
దేవుని మూలంగా పుట్టినవాడే ఎదుటి వాళ్ళని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడే నీలో ప్రేమ కనపడుద్ది. కాబట్టి ఈ ప్రేమ అనే ఆయుధం మన దగ్గర ఉందా? సాతానుగడు పప్పులు ఉడకవు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ మాట చెప్తారు, ఎవరైనా మిమ్మల్ని తిట్టారు అయినా మీరు ప్రేమిస్తున్నారు అనుకోండి, వాడు అనుకుంటాడు, అయ్యో వీళ్ళిద్దరికి గొడవ పెట్టాలనుకున్నాను, ఇదేంట్రా బాబు, అన్నిటికీ సమాధాన పడిపోతుంది, అన్నిటికీ సర్దుకుపోతుంది, అన్నిటికీ ఏమి సమాధానం వెతికి వెంటాడమన్నారు. సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరవుతారు? దేవుని కుమారులు అవుతారు. ప్రతి దానికి ఏం గొడవ పడట్లేదు, వాళ్ళు ఎంత తిట్టినా కానీ ఎంత వాళ్ళు ఇంకా ప్రేమిస్తుంది అంటే వీళ్ళని నేను ఏమీ చేయలేను. ఎందుకో తెలుసా? వీళ్ళలో ప్రేమనే ఆయుధం ఉంది కాబట్టి నా కుయుక్తుల కన్నా అది చాలా బలమైందని చెప్పి నిన్ను వదిలి పారిపోతాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. 1 పేతురు 4:8 కూడా ఒకసారి చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండుడి. ప్రేమ అనేక పాపాలను ఏం చేస్తుందంట? కప్పుద్దంట. ప్రేమ తీసుకెళ్ళి అందరికీ చెప్పదు. కొంతమందికి ఏదన్నా విషయం తెలిసిందా, నోట్లోంచి అది కక్కేంత వరకు మనశ్శాంతి ఉండదు. ఇంటికి వెళ్తే ఒక 20 ఇళ్ళకి అంటించి వచ్చినాక కానీ అమ్మయ్యా నా కడుపు నొప్పి తగ్గిందంటది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రసవించి వచ్చేసారు అంటది. ఇంకా వాళ్ళు ఇంకొక 20 మందికి చెప్తారు, వాళ్ళు ప్రసవిస్తారు. మొత్తం కలిసి చూసారా, దేవుని బిడ్డలు కూడా చాలామంది అలా దుర్మార్గపు ఆలోచనలో బతుకుతున్నారు. ఒకవేళ నీ సహోదరి విషయంలో ఏదైనా చిన్న తప్పు తెలిస్తే దాన్ని పబ్లిక్ చేసేయడం కొరకు ఎంత ప్రయత్నిస్తున్నారు. ఇక్కడంట ప్రేమ అనేక పాపములను కప్పు. ఇక్కడ ఒక మాట కూడా చెప్తున్నాను తల్లిదండ్రులకు, వినండి. మీ పిల్లలు ఏదైనా తప్పు చేసినా తీసుకెళ్ళి అందరికీ చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది తల్లిదండ్రులు, పిచ్చి తల్లిదండ్రులు, కనపడినోడికల్లా మా పిల్లోడు అదండి ఇదండి అని చెప్తే వాడు నీ మీద ద్వేషం పెట్టుకుని నువ్వంటే చాలా విరక్తిగా నిన్ను అసహించుకుంటాడు. ఒక్కోసారి నీకు వ్యతిరేకమైపోతాడు. ఒకవేళ నిన్ను నమ్మిన నీ సహోదరులు ఎవరు ప్రార్థించాలనుకోండి, నీ నమ్మిన సేవకులకు, పాస్టర్ గారు ఇది పరిస్థితి, ప్రార్థన చేయండి అంతే, ప్రార్థన. అంతేగాని ఇంకా కనబడినోడికెల్లా మా పిల్ల అదండి, మా పిల్ల ఇదండి అని వాళ్ళని బ్యాడ్ చేస్తే అది చాలా తప్పు. నిజంగా బిడ్డను నువ్వు ప్రేమిస్తే ఆ యొక్క నువ్వు కప్పుతావు, సైలెంట్గా పెట్టి లోన ప్రార్థన చేస్తావు. నువ్వు దాచిపెట్టి దాన్ని వృద్ధి చేయమని నేను చెప్పట్లా. దాని కొరకు నువ్వు పెనుగులాడి ప్రభు పాదాల దగ్గర మొర్రపెట్టి ఆ బిడ్డను ప్రేమతో నువ్వేం చేయాలి తెలుసా? జయించుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కొంతమందికి చాడీలు చెప్పడం అంటే ఎంత ఇష్టమో, లేనిపోని అన్నీ కలిపి చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఆనందమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానివల్ల లాస్ట్కి నీకు ఎంతో నష్టం వచ్చుద్దని నేను ప్రభువుపేట తెలియదు. అవన్నీ దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు కాబట్టి అలా మనం చేయకూడదు. దేవుని సన్నిధిలో సాగాలి. కాబట్టి మనకేం ఉండాలి చెప్పండి? ప్రేమ అనే ఆయుధాన్ని మనము ధరించుకోవాలి. ప్రేమ ఎలాంటిదంట? మరణము కంటే బలమైంది. ప్రేమ ఎలాంటిదంట? ప్రేమను సముద్ర అగాధ జలములు కూడా ఆర్పలేవంట. వా, చూసారా? దేవుని మూలంగా పుట్టిన వాడిలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. సో మనం ఏంటో తెలుసు, ఇక్కడి నుంచి మన పేరు ప్రేమ. దేవునికి స్తోత్రాలు చేయలేదు.